చలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి నిన్న నైటే టీజీ లాస్ట్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యిందన్నమాట. సో ఇప్పుడు మనమైతే నోటిఫికేషన్ డేట్స్ ఎప్పుడెప్పుడే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు ఉంది, పేమెంట్ డేట్ ఎప్పుడు ఉన్నది మనం చెక్ చేద్దాం పదండి. సో మీరు చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మనకి వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ ఓవరాల్ కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరికైతే సీట్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ వచ్చినా కానీ కాలేజ్ బాగాలేకపోయినా కానీ సెకండ్ ఫేజ్ ఎవరైతే షిఫ్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారో సో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంతేకాకుండా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే అలొకేట్ అవ్వలేదో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సెకండ్ ఫేజ్లో. సో మీరు చూసుకుంటే మనకి లింక్ వచ్చేసి టీజీ లాసెట్ అండ్ పీజీ లాసెట్ 2025 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ లింక్స్లో డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ ఫేజ్ 2 అండ్ ఇంపార్టెంట్ డేట్స్. సో మీరు చూసుకుంటే దీంట్లో డీటెయిల్ అంటే మనకి ఓవరాల్ బ్రీఫ్ అనేది ఇస్తున్నాం అనమాట. మనకి దీంట్లో ఫేజ్ 2లో మీరు చూసుకుంటే మనకి ఓవరాల్ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. 6 స్టెప్స్లో ఏవేవంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఉంది? 11 నుంచి 11/09/2025 నుంచి 13/9/2025. సో మనకి ఈ డేట్లో అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది కూడా ఫేజ్ 2 అండ్ అంతేకాకుండా ఇదే ఫైనల్ ఫేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉంటున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే 14th మాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ 14th రోజు మనకైతే 14 అంటే సండే అయితే వస్తుంది. సో సండే రోజు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి డిస్ప్లే చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ అయినారో క్యాండిడేట్స్ 15 and 16 అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎవరైతే ఫేజ్ 1 అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ షిఫ్ట్ చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్లోకి అయితే ఎంట్రీ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 15, 16 అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఎంట్రీ చేసుకుంటున్నాం. అండ్ వెబ్ ఆప్షన్ ఒకసారి ఫిక్స్ అయితే మాత్రం మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎప్పుడు అంటే 17th. ఎవరైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో అప్ అండ్ డౌన్ ఒకవేళ రో 5th పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం 17th రోజు చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే చేంజ్ చేయడానికి ఉండదు అన్నమాట. సో ఒకసారి ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో జర బీ కేర్ఫుల్ చూసి అయితే పెట్టుకోనమాట. ఈ 17th తర్వాత నుంచి మీరు చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 days అయితే ఉంది. 5 days తర్వాత మనకి 22 అంటే మనకి మండే రోజు అయితే వస్తుందన్నమాట. మండే రోజు అయితే మనకి కాలేజ్ అలొకేట్ అయితే అవుతుంది. సో మండే రోజు అయితే డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మండే రోజు కాకుండా నెక్స్ట్ డే 23 నుంచి 27 వరకు ఈ గ్యాప్లో మనం అయితే కాలేజ్కి వెళ్ళి మనకి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మన కాలేజ్ సీట్ని అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఈ గ్యాప్ అయితే ఎవరైతే మన కాలేజ్కి వెళ్ళి ట్యూషన్ ఫీ పే చేసి ఆన్లైన్లో అండ్ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే మన డాక్యుమెంట్స్ అయితే మనకి సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో చూసారుగా మనకి సెకండ్ ఫేజ్ అయితే మనకి డేట్స్ 11 నుంచి 27 అంటే మీరు అప్రాక్సిమేట్లీ చూసుకుంటే మనకి ఈసారి తొందరగానే రిలీజ్ అయితే అయింది మాట. ఎందుకంటే మనకి దసరా హాలిడేస్ కూడా మనకి నియర్లీ 28 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది కాలేజెస్కి. సో ఇదే గ్యాప్ మనకి బిఫోర్ హాలిడేస్ అయితే ఇచ్చేసినారు మొత్తానికైతే నోటిఫికేషన్ కూడా. నేనైతే అప్రాక్సిమేట్లీ మనకి 20కి రిలీజ్ చేస్తారైతే అనుకున్నాను. నోటిఫికేషన్ వచ్చేసి మనం చూసుకుంటే ఇంకా మనకి రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మీరు చూసుకుంటే సింపుల్గా ఎవరైతే మనకి ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందో డాక్యుమెంటు ఇంకా ఏంది ఇంకా ఎక్స్ట్రా ఎవరైతే మనకి అన్ని పేమెంట్ అన్ని కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు డైరెక్ట్ అయితే సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ ఒక వెబ్ కౌన్సిలింగ్, ఇది ఒక కాల్ లెటర్ ఎవరికైతే సపరేట్ క్యాండిడేట్కి ఒక మెసేజ్ చేయడం కానీ ఒక ఈమెయిల్ లెటర్ అట్లాంటిది అయితే కాదు. ఇది అందరికీ సమానం. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి అయితే పెట్టుకోవచ్చు. అలానే ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేయరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 11 నుంచి 13 లోపలైతే ఇచ్చిన డేట్ కదా. సో ఈ గ్యాప్లోనే మనైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. పర్టికులర్గా మీరు చూసుకుంటే మనకి ఎన్సీసీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు అయితే ఉన్నారుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. మేబీ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 ఎవరు అయితే పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో సీట్ అయితే వచ్చిందో
ఆ సీట్ వచ్చి ఒకవేళ ఆ కాలేజ్‌కి నేను వెళ్ళలేను, నాకు దూరం ఉంది అలాంటోళ్ళైతే ఎలిజిబుల్ మాట ఫేజ్ 2కి. అండ్ అంతేకాకుండా ఇంకెవరెవరు వెబ్ ఆప్షన్స్‌లో ఫస్ట్ ఫేజ్ అయితే సీట్ వచ్చింది. కానీ కాలేజ్‌కెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే. సో అండ్ సో ప్రాబ్లమ్ వల్ల. సో అలాంటోళ్ళు కూడా ఎలిజిబుల్ మాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే మనకి కాలేజ్‌కి అలాట్‌మెంట్ వచ్చింది, ఫీజు కట్టినారో కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే, కానీ నేను వెళ్ళదలుచుకోవట్లేదు, నాకు దూరం ఉంది కాలేజ్, నాకు నచ్చలేదు అని చెప్పి, లేదా నేను అనుకున్న కాలేజ్ రాలేదు అలాంటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అలాంటోళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఎవరైతే మళ్ళీ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి నాకు ఆ కాలేజ్ వద్దు అని అనుకునేటోళ్ళు కూడా అంత ఎలిజిబుల్ అనమాట. సో సెకండ్ ఫేజ్ అయితే ఇంకా డైరెక్ట్ మనకి కాలేజ్ అయితే వస్తుంది. సో దానికి ఇంకా పేమెంట్ చేసి మీరు కాలేజ్‌లోకి వెళ్ళి డైరెక్ట్ సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా. సో ఇదైతే మాట ఇంతవరకు వీడియో. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, దెన్ సీ యూ బై అండ్ టేక్ కేర్.